వీటన్నిటినీ శారీరక తపస్సు అని చెప్పాడు పరమాత్మ. శారీరక తపస్సు. తలుపేసి తపస్సు వల్ల మానవుడు పునీతుడవుతాడు. ఎవడైతే తపస్సు చేస్తాడో వాడికి ఈశ్వర దర్శనం కలుగుతుంది. సర్వ పాపాలని హరింపజేసే తపస్సు. కాబట్టి ఎవడైతే భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని కోరుకుంటాడో, అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా తపస్సులను ఆచరించి తీరాలి అని భగవద్గీత చెప్పింది. అసలు తపస్సు అంటే ఏంటి? శారీరక, వాచిక, మానసికమైనటువంటి క్రమశిక్షణ. అంటే సర్వేంద్రియాలను భగవంతుడి యొక్క పరం చేయడమే తపస్సు. మానవుడిలో అంతర్భూతంగా ఉన్నటువంటి దైవీ శక్తిని వికసింపజేయడమే తపస్సు. అటువంటి తపస్యాలకి మోక్షం. తపస్సు లేని వాడికి ఇహం ఉండదు, పరం ఉండదు. తపో విధానం మనకి చక్కగా అర్థం కావడానికి కృష్ణ భగవానుడు దాన్ని 3 భాగాలు చేసి వివరంగా 3 శ్లోకాల్లో చెప్పాడు. ఈ మొదటి శ్లోకంలో శారీరక తపస్సు గురించి చెప్పాడు. అంటే దేవతలని, ద్విజులను, గురువులను, ప్రాజ్ఞులను పూజించడం అనేది శారీరక తపస్సు అవుతుంది. అంటే పవిత్రమైన దేవాలయాలు, తీర్థాలు సందర్శించడం, దానికి ఉపయోగపడే విధానాలు, అట్లాగే దేవాలయాలను తుడిచి చక్కగా కళ్యాపు కొట్టి ముగ్గులు వేయటం, ఇవన్నీ కూడా శారీరక తపస్సే. అలాగే భగవంతుడి యొక్క పూజకి రకరకాల పుష్పాలు, స్నానం మీద గంధాన్ని అరగదీసి గంధం తీయటం, అలాగే పూజ సమయంలో సాష్టాంగ దండ ప్రణామాలు, బ్రహ్మవేత్తలకి, సద్గురువులకి నమస్కారాలు చేయటం, ఇవన్నీ కూడా శారీరక తపస్సులే. ఇక్కడ ద్విజులు అంటే 2 జన్మలు గలవాళ్ళ, అంటే తల్లి గర్భం నుండి భూపతనం కావడం మొదటి జన్మం అయితే, రెండోది ఏమిటి? యజ్ఞోపవీత ధరించడం, అంటే ఉపనయన సంస్కారం అయిన తర్వాత 2వ జన్మ వస్తుంది. అందుకని ద్విజుడు అంటారు. అటువంటి బ్రహ్మజ్ఞాన సంపన్నులు ద్విజులు అవుతారు. వాళ్ళని పూజించడం కూడా తపస్సే. గురువులు అనగానే బడిలో పాఠాలు చెప్పిన వాళ్ళు అనుకోకూడదు. గు అంటే అజ్ఞానం, రు అంటే పోగొట్టేవాడు. అంటే అజ్ఞానాన్ని పోగొట్టి శాశ్వతమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అందించేవాడు గురువు. అది అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాన్ని గుర్తుపట్టినటువంటి బ్రహ్మస్వరూపులే ప్రాజ్ఞులు. అటువంటి మహాత్ముల సాంగత్యం వల్ల సర్వపాపాలు నశిస్తాయి. ఇక శౌచం, ఇది బాహ్యం, అంతరమని 2 రకాలు. స్నానం చేయటం వల్ల బాహ్య శౌచం పోతే ఇంద్రియ నిగ్రహం వల్ల అంతఃశౌచం వస్తుంది. ఇక ఆర్జవం తపస్సు. ఆర్జవం అంటే రుజువర్తనం, అంటే మోసం లేకుండా జీవించటం, కుటిలత్వం లేకుండా ఉండడం, అంటే త్రికరణ శుద్ధిగా ఒకటే చెప్పడం. అటువంటి వాడు తపస్యాలి. అంటే తపస్సనంగానే అడవిలోకి వెళ్ళి ముక్కు మూసుకొని చెట్టు కింద కూర్చొని చేసేది అనుకోకూడదు. కలియుగంలో అవన్నీ అక్కర్లా. ఇక బ్రహ్మచర్య వ్రతానుష్ఠానమే తపస్సు అన్నాడు. బ్రహ్మచర్యం అంటే సర్వేంద్రియ నిగ్రహమే బ్రహ్మచర్యం. అంటే జననేంద్రియాను బలాత్కారంగా అడిచిపెట్టి ఉండటం కాదు అని సాధకులు గుర్తించాలి. మనస్సు స్త్రీ సంబంధమైనటువంటి కామభావనలతో నిండి ఉంటే జననేంద్రియాన్ని అణిచిపెట్టడం వల్ల పూర్ణ ఫలితం కలగదు కదా. దానివల్ల నరాల ఉద్రేకం, స్వప్నస్ఖలనం, చిత్తక్షోభ, మానసిక అశాంతి ఇవన్నీ కలుగుతాయి. బలవంత బ్రాహ్మణార్థం వల్ల ప్రయోజనం లేదు.
బ్రహ్మచర్యానికి ప్రధానమైంది మనశ్శుద్ధి. ఇది అంటే మనస్సుని మరల్చి ఇంద్రియాల నుండి భగవదర్పణ చేయాలి. దానికోసం జపం, ధ్యానం, నామస్మరణ, సంకీర్తన, ప్రవచనాలు వినడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, సత్పురుషుల యొక్క సహవాసం, ఇవన్నీ కూడా చేయాలి. అహింస. అహింస అంటే ఏ ప్రాణిని హింసించకుండా ఉండడం. అంటే కేవలం కర్ర తీసుకొని కొట్టడం, చేతితో కొట్టడం అదొక్కటే కాదు, మానసికంగా కూడా అది కూడా హింసే. అది పెద్ద హింస అవుతుంది. ఇక వాచక తపస్సు గురించి చెబుతున్నాడు పరమాత్మ 15వ శ్లోకంలో. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఎవ్వరికీ కూడా మానసికమైన క్షోభని, ఉద్రేకాన్ని కలిగించినటువంటివి, సత్యమైనటువంటివి, మధురమైనటువంటివి, ప్రయోజనకరమైనటువంటి భాషణం చేయడం, ఆధ్యాత్మిక గ్రంథ పఠనం, ఇవన్నీ కూడా వాచక తపస్సు ఉంటుంది. నాలుక చాలా శక్తివంతమైన ఇంద్రియం. ఇది జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం రెండూ కూడా. జ్ఞానేంద్రియం రుచులు తెలిపితే కర్మేంద్రియంగా మాటలు వస్తాయి. దీన్ని గ్రహిస్తే సర్వేంద్రియ నిగ్రహం కలుగుతుంది. వాక్కు వల్లనే లోకంలో శత్రువులు కానీ మిత్రువులు కానీ అవుతారు. కాబట్టి మాటని సక్రమంగా ఉపయోగించాలి. కాబట్టి భగవంతుడు వాక్ నిగ్రహాన్ని తపస్సుగా చెబుతున్నాడు. వాచక తపస్సులో ప్రధానంగా 2 విషయాలు చెప్పాడు. ఏమిటి? మొదటిది ఉద్వేగరహితమైనటువంటి, సత్యమైనటువంటి, ప్రియమైనటువంటి, హితమైనటువంటి భాషణం. ఇది కాబట్టి మధురమైనది అయినా కూడా అప్రియాన్ని మాత్రం చెప్పకూడదన్నాడు. అంటే ఏమిటి? అది హితమై ప్రయోజనకరమై ఉండాలి అంటున్నాడు. పెద్దలు ఏం చెప్పారు? సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియంచా ననృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతనః అని మనుస్మృతిలో 4వ అధ్యాయంలో 138వ శ్లోకం. అంటే సత్యం మాట్లాడు, మధురంగా మాట్లాడు. మధురము కానటువంటి సత్యాన్ని అసత్యమైనటువంటి మధురవాణి యందు పలకవద్దు. ఇది సనాతన ధర్మం. శ్రీమద్ రామాయణం కూడా చెప్పింది. అంటే మనం మాట్లాడే మాటల్లో 4 లక్షణాలు ఉండాలంటున్నాడు. అప్పుడే అది వాచక తపస్సు అవుతుంది. 1, మనం మాట్లాడే మాట బాధారహితంగా ఉండాలి, సత్యభరితంగా ఉండాలి, ప్రియకరంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. వీటిలో ఏ లక్షణం లోపించినా కూడా అది వాక్ తపస్సు కాదు. ఇది. ఇక రెండోది స్వాధ్యాయం. స్వాధ్యాయం యొక్క గొప్పతనాన్ని 3, 4, 16 అధ్యాయాల్లో వివరంగా వ్యాఖ్యానించాం. ఏంటి స్వాధ్యాయం అంటే? ప్రతిరోజు అనధ్యయన దినాలను విడిచిపెట్టి నియమానుసారంగా వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణం, మహాభారతం, శ్రీమద్భాగవతం మొదలైనటువంటి గ్రంథాలని అధ్యయనం చేయాలి. ఇక మూడోదైనటువంటి మానసిక తపస్సు గురించి చెప్తున్నాడు పరమాత్మ. మానసికమైనటువంటి నైర్మల్యం, ప్రసన్నత, మౌనవ్రతం, మనోనిగ్రహం, భావ సంశుద్ధి, వీటిని మానసిక తపస్సు అంటాడు. 5 లక్షణాలు చెప్పాడు. మొదటిది మనఃప్రసాదం. అంటే మనస్సు నిరంతరము నిర్మలంగా ఉండాలి. కష్టసుఖాల పట్ల, మానవుల ఎట్ల ఉండకూడదు. కలిమిలేముల పట్ల,
తొట్టుపాటు లేకుండా ఉండేదే మనోనైర్మల్యం. ఇక సౌమ్యత్వం, మనస్సు యొక్క భావాలకి ప్రతిబింబం ఏంటి? ముఖం. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు కదా. మనస్సు కనుక నిర్మలంగా ఉంటే ముఖం ప్రసన్నంగా ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది. ముఖంలో క్రూరత్వం కానీ, పారుష్యం కానీ, దీనత్వం కానీ, క్షుద్రత్వం కానీ ఉండకూడదు. చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి. ఎటువంటి వ్యతిరేక పరిణామాలు వచ్చినా కూడా ముఖ ప్రసన్నతను వీడనవాడే తపస్యాలి. రామచంద్ర ప్రభు అటువంటి గుణాలు కలిగినవాడు. ఇక మూడోది మౌనం. మౌనం రెండు విధాలు, ఒకటి వాక్మౌనం, రెండోది మానసిక మౌనం. ఈ మౌనాన్ని గురించి గత అధ్యాయాల్లో మనం చెప్పుకున్నాం. మానవుడు వ్యర్థ భాషణ చేస్తూ కాలాన్ని, శక్తిని వేస్ట్ చేస్తాడు. అటువంటి వాళ్ళకి మౌనం చాలా అవసరం. ప్రతిరోజు కొన్ని గంటల పాటు మౌనం ఉండాలి. మౌనవ్రతం అని చెప్పి పేపర్ల మీద రాసిస్తూ కూర్చోకూడదు, అది మౌనవ్రతం కాదు. అంటే మానసిక మౌనం లేదు అక్కడ. దీనివల్ల మానసికమైనటువంటి వికాసం కూడా కలుగుతుంది. దృశ్య ప్రపంచ భావాలు లేకుండా ఆత్మధ్యానం చేయటం అనేదే మానసిక మౌనం. ఇక నాలుగోది ఆత్మనిగ్రహం. మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహించటం అనేది చాలా చాలా అవసరం. ఈ ఇంద్రియ నిగ్రహాన్ని గురించి అనేక చోట్ల భగవంతుడు చెప్పాడు. ఆ సాధన విధానం కూడా చెప్పాడు. ఇక ఐదోది భావ సంశుద్ధి. మనస్సులో చెడు భావాలు రాకుండా ఉండడమే భావ సంశుద్ధి. అంటే నిరంతరము సద్భావనలని, సదాలోచనలని, సత్సంకల్పాలని కలిగి ఉండాలి. ఈ 5 లక్షణాలు కలిగిన వాళ్ళు మానసిక తపస్సు గలవాళ్ళు అని మనం గ్రహించాలి. ఈ విధంగా శారీరక, వాచిక, మానసిక తపస్సుల గురించి వివరించాడు పై 3 శ్లోకాల్లో. ఆ తర్వాత 3 శ్లోకాల్లో తపస్సులో సాత్విక, రాజసిక, తామసిక స్వభావాల గురించి చెప్పటం మొదలు పెడుతున్నాడు పరమాత్మ. మొట్టమొదటి సాత్విక తపస్సు గురించి చెప్పాడు. అంటే ఫలాపేక్ష లేకుండా పవిత్రమైన శ్రద్ధతోటి యోగులు ఆచరించేటటువంటి పైన వివరించినటువంటి 3 విధాలైనటువంటి తపస్సులని సాత్వికాలు అంటారు. అంటే ప్రథమ లక్షణం ఏంటి? పరమశ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? వేదశాస్త్రాల యందు, గురువాక్యాల యందు పరిపూర్ణమైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం. ఇటువంటి శ్రద్ధ వల్ల తపస్సు సాత్వికం అవుతుంది, ఆత్మజ్ఞానం కలిగిస్తుంది. ఇక ఫలాపేక్ష రాహిత్యం, ఇది రెండో లక్షణం. ఫలితాన్ని వాంఛించే వాళ్ళు కృపణులు, అంటే నీచులు అవుతారు అని గీత చెబుతోంది. ఇహలోక పరలోకాలను ఆశించకుండా భగవంతుడి యొక్క ప్రీతి కోసం చేసే తపస్సులాగా దానివల్ల భగవంతుడి యొక్క సాక్షాత్కారం కూడా కలుగుతుంది. ఇక యుక్తుడు కావాలి మూడోది. యుక్తుడు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, సమబుద్ధి కలిగినవాడు, మానవమానాలను గణించకుండా సిద్ధి యందు అసిద్ధి యందు సమానమైనటువంటి చిత్త ప్రవృత్తితోటి, ప్రసన్న ప్రశాంత చిత్తంతో తపస్సు చేయాలి. ఇటువంటి సాత్విక తపస్సు జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది అంటారు. ఇక రాజసం ఎట్లా ఉంటుంది అంటున్నాడు. పరుల చేత సత్కారాలు పొందాలని, బహుమతులని పొందాలి అని, పేరు ప్రతిష్టల కోసం చంచలమైనటువంటి ఫలితాలను ఇచ్చేది రాజసమని చెప్పబడుతుంది ఆ తపస్సు. అంటే నేను చేసే ఈ తపస్సు వల్ల నేను గొప్పవాడిని అందరూ అనుకోవాలి, నాకు మంచి పేరు ప్రతిష్టలు రావాలి, నా గొప్పతనాన్ని గురించి అందరూ చెప్పుకోవాలి, నన్నే గౌరవించాలి, నాకు బిరుదులు ఇవ్వాలి, నా పాదాలు కడిగి నన్ను ఆరాధించాలి, నాకు బహుమతులు ఇవ్వాలి, దక్షిణలు ఇవ్వాలి, కొత్త గుడ్డలు నాకు ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, సత్కారాలు చేయాలి. ఇటువంటి భావంతో చేయబడే త్రివిధములైనటువంటి సాత్విక, రాజసిక, తామసిక తపస్సులు రాజస తపస్సులు అవుతాయి.
దీనివల్ల చిత్తశాంతి ఉండదు, మనో వ్యాకులత్వం కలుగుతుంది. ఇవి కేవలం డాంబిక యజ్ఞాలు. దీనివల్ల కలిగే ఫలితాలు చలములు, అధ్రువములు, అంటే స్థిరమైనవి కావు, అశాశ్వతాలు, నశించేవి. కాబట్టి ఈశ్వరుడి యొక్క సాక్షాత్కారాన్ని, చిత్తశాంతిని కోరుకునేటువంటి సాధకులు ఈ రాజసిక భావాలతో వ్యవహారం జరపకూడదు. ఇక తామసిక తపస్సు గురించి చెప్తున్నాడు. మౌఢ్యంతో కూడినటువంటి నిశ్చయం కలది, విశేషంగా శరీర పీడ కలిగించేది, పరుల యొక్క వినాశనాన్ని కోరే చేయబడేది అయినటువంటి తపస్సు తామసం అని చెప్పారు. అంటే దీని లక్షణం ఏంటి అంటే పరమ మౌఢ్యం. వేదశాస్త్ర ప్రమాణాలతో వీళ్ళకి పని ఉండదు, నిత్యానిత్య వివేకం ఉండదు. కాబట్టి కొంతమంది పంచాగ్ని మధ్యంలో కూర్చొని తపస్సు చేయటం, శీతాకాలంలో నదులలో గొంతు వరకు ఉండి తపస్సు చేయటం, ఇటువంటి శారీరక క్లేశాలతో కూడి భీతావహమైనటువంటి తపస్సులు చేయటం, వీటి వల్ల చిత్తశుద్ధి రాదు. చిత్తశుద్ధి లేనటువంటి తపస్సుల వల్ల ఫలితం ఉండదు. ఆత్మజ్ఞానం కలిగించినటువంటి ఈ క్రూరమైనటువంటి రాక్షస తపస్సులు నిరర్ధకం అంటున్నాడు పరమాత్మ. ఇక దానం గురించి మొదలు పెడుతున్నాడు. దానం చేయటమే తన ముఖ్య కర్తవ్యంగా భావించి తనకి ప్రత్యుపకారం చేయలేని వాళ్ళకి పవిత్రమైన స్థలంలో, పవిత్ర పుణ్యకాలంలో అర్హులైనటువంటి వాళ్ళకి చేయబడేటటువంటి దానాన్ని సాత్విక దానం అంటారు. అంటే సాత్విక దానం చిత్తశుద్ధిని, జ్ఞానాన్ని కలిగిస్తుంది. కర్తవ్యనిష్ట. దానం చేయడం కీర్తి కోసం కాదు, ఇతరులను పోషించడం కోసం, అంతకంటే కాదు. తన చిత్తశుద్ధి కోసం దానం చేస్తున్నాను అని, అది తన కర్తవ్యమని భావించి అహంకార విరహితంగా దానం చేయాలి. ఇక అనుపకారిణి అన్నాడు. తనకు మళ్ళీ ప్రత్యుపకారం చేయలేనటువంటి వాడికి, అంటే పేదవాళ్ళు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి ప్రేమతోటి ప్రియంగా మాట్లాడి దాన గ్రహీతను సంతోషపెట్టి దానం ఇవ్వాలి. అంతేగాని మళ్ళీ ఎప్పుడైనా నాకు ఉపయోగపడుతుంది అని చేయకూడదట. ఇక దేశకాల పాత్రత పరిశీలన. కాశీ, ప్రయాగ, హరిద్వారం ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో దానం చేస్తాం. అందరి వల్ల కాదు, అందరం అక్కడికి వెళ్ళలేం కదా. అంటే ఇక్కడ దేశం అంటే దానం తీసుకునే వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి, వాడి అవసరాన్ని గమనించి ఏ ప్రదేశంలోనైనా దానం ఇవ్వాలి. ఇది ఇక కాలం, సంక్రాంతను, చంద్ర సూర్య గ్రహణ కాలాలని, ఏకాదశి అని, ఇవి సాధారణంగా దానాలకి అనుకూల సమయం. అయితే దానం ఇచ్చేటప్పుడు మంచి కాలం కోసం చూడకుండా దానం తీసుకునేవాడి యొక్క అవసరాన్ని గమనించి ప్రేమతో దానం ఇవ్వటం అనేది ఉత్తమ పద్ధతి. ఆకలి అయితే వాడికి వెంటనే పెట్టాలి, రేపు పెడితే ఉపయోగం ఉంది వాడికి, వాడు చేస్తాడు. అలాగే పాత్రులు, తగినటువంటి వాళ్ళు ఎవరు? వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు అభ్యసించిన వాళ్ళు, సత్ప్రవర్తన గలవాళ్ళు, తపస్యాలురు, వీళ్ళకి ఇచ్చినటువంటి దానాలని సాత్వికలు అంటారు, సాత్విక దానాలు. ఇటువంటి దానాల వల్ల ఇచ్చిన వాళ్ళకి, పుచ్చుకున్న వాళ్ళకి కూడా పరమ ప్రయోజనం, చిత్తశుద్ధి ఉంటుంది. ఇంకోటి, దానం రహస్యంగా చేయాలి. గుప్తదానం అది సర్వశ్రేయస్కరం. దాన గ్రహీతని పూజించి, ఆదరించి, ప్రసన్నమైన మనస్సుతో, బ్రహ్మభావనతో దానం చేయాలి. ఎవరికి ఏది దానం చేసినా యోగ్యంగా ఉంటుందో గమనించి అటువంటి వస్తువు దానం చేయాలి. ఎవడో ఒక బ్రాహ్మణుని పిలిచి ఏనుగుని దానం ఇచ్చావనుకో, వాడు చేస్తాడు దాని మేపలేక. అలా చేయకూడదు. అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం,
దాహంతో ఉన్నవాడికి మంచినీళ్లు, చదువుకునేవాడికి పుస్తకం, చలితో బాధపడేవాడికి దుప్పటి, వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు, రోగగ్రస్తులకి మందులు, జపం చేసుకునే వాళ్ళకి జపమాల, ధావళి, ఆసనాలు, గ్రంథాలు, ఇవన్నీ దానం చేయాలి. అవి అర్హదానాలు. ఇక ఫలితాన్ని ఉద్దేశించి ప్రత్యుపకారం కోసం బాధతో చేయబడేటటువంటి దానాన్ని రాజసిక దానం అంటారు. అంటే నేను చేసే దానం వల్ల భవిష్యత్తులో నాకు మంచి ప్రయోజనం కలగాలి, నా కీర్తి రావాలి, ప్రతిష్ట రావాలి, దానకర్ణుడని నన్ను అందరూ పొగడాలి అనే భావంతో చేసే దానం వల్ల చిత్తశుద్ధి ఉండదు. అది కేవలం డాంబికం. కొంతమంది దానాలు చేస్తారు. వాడెవడో వెనకటికి కళ్యాణ మండపంలో ఫ్యాన్లు ఇచ్చాడు, రెక్కరెక్కకి వాడి పేర్లు రాయించుకున్నాడు. ఎండాకాలంలో బ్రహ్మాండంగా తిరుగుతున్నాయి ఫ్యాన్లు, వీడు పోయి టపటప టపటప ఫ్యాన్లు ఆపేశాడు ఫ్రెండ్ని తీసుకుపోయి. అందరు చూస్తున్నారు ఉక్కపోతకి. అప్పుడు వీడు చూపిస్తున్నాడు, అదిగో ఈ ఫ్యాన్లన్నీ నేనే ఇచ్చాను, నా పేర్లు ఉన్నాయి చూడని. ఇది దిక్కుమాలిన దానం. దీనివల్ల ప్రయోజనం లేదు. ఇది రాజసికం. ఎటువంటి ఫలాన్ని కాంక్షించి చేసిన దానమైనా అది అది రాజసికమే. దానివల్ల ఆత్మజ్ఞానం రాదు. ఇక పరిక్లిష్టం. దానం చేసిన తర్వాత అయ్యయ్యో దానం చేశానే, చాలా డబ్బు వేస్ట్ అయిపోయిందే, అనవసరంగా ఇచ్చానే అని బాధపడేవాడు కూడా రాజసికుడే అవుతాడు. దుఃఖాన్ని బాధని కలిగించే దానం నిష్ప్రయోజనం. దానం చేసి ఏడుస్తూ కూర్చోకూడదు. ఇక తామసిక దానం దేశకాల పాత్రతలను గుర్తించకుండా సన్మాన రహితంగా నిరాధారంగా చేసే దానాన్ని తామసిక దానం అంటారు. ఇది కూడా నిష్ప్రయోజనమే. దీనివల్ల ఇచ్చిన వాళ్ళకి కానీ స్వీకరించిన వాళ్ళకి కానీ ఏ ప్రయోజనం ఉండదు. పవిత్రం కానటువంటి స్థలంలో దానం చేయకూడదు. జూద గృహాలలో, వ్యభిచార మందిరాల్లో, పానశాలల్లో దాతృత్వానికి స్థానం లేదు. జూదరులకి, నీచుకులకి, దుర్మార్గులకి, వ్యభిచారులకి, నీతి పథం లేని స్త్రీలకి ధనం ఇవ్వడం వల్ల వారిని మరింత దుష్ట ప్రవృత్తిలోకి దింపిన వాళ్ళం అవుతాం. అటువంటి వాళ్ళకి దానం ఇస్తే వాళ్ళు చేసినటువంటి పాపాలలో దానం ఇచ్చిన వ్యక్తి కూడా కొంత భాగం వాటా పొందాలి. ఇది దానం ఇచ్చే సందర్భంలో దానం స్వీకరించిన వాళ్ళని సాదరంగా ఆహ్వానించి వాళ్ళ పాదాలు కడిగి పూజ చేసి వినయంతో, విధేయతతో, పరబ్రహ్మస్వరూప చింతతో, అంటే ఆయన్నే విష్ణుమూర్తిగా చూసి దానం చేయాలే కానీ సత్కార సన్మానాలు చెయ్యకుండా నిరాదరణతో, అసఖ్య భావంతో, తిరస్కార భావంతో, అవహేళనతో, అవిధేయతతో చేయబడే దానం తామసికమే అవుతుంది. ఇక యజ్ఞాలు, దానాలు, తపస్సులు మొదలైనవన్నీ కూడా ఆత్మ సాక్షాత్కారానికి ప్రతిబంధకాలు కావు. ఎప్పుడు కావు? వాటిని నిష్కామంగా చేయటం వల్ల అవి ఆత్మ సాక్షాత్కారానికి సాధనాలు అవుతాయి. కాబట్టి వాటిని భగవత్ప్రీతి కోసం చేయవలసినటువంటి అవసరాన్ని గురించి గీతాచార్యుడు మళ్ళా చెప్పాడు. త్రిగుణాతీతమై, సర్వవ్యాపకమై, సర్వశక్తి భరితమై, నిత్యమై భాషించేటటువంటి పరబ్రహ్మం తత్ అనేటువంటి శబ్దంతో నిరూపించబడింది. సాధువులు, సత్పురుషులు, తపస్యాలురు తత్శబ్దాన్ని అనుసరించి తమ యొక్క సర్వకర్మలను, సర్వకర్మ ఫలితాలని ఆ బ్రహ్మానికి సమర్పిస్తారు. తత్ అంటే పరబ్రహ్మ. ఈ రీతిగా వాళ్ళు అహంకార మమకారాలను విడిచిపెట్టి తమ యొక్క సర్వకర్మలని భగవత్పరం చేయడం వల్ల చిత్తశాంతిని పొంది ఆత్మజ్ఞానాన్ని కూడా పొందుతారు.
తత్ అనేటువంటి శబ్దం సర్వఫలత్యాగాన్ని సూచిస్తుంది. ఓంకారంతో ప్రారంభపడినటువంటి సత్కర్మ అనుష్ఠానం తత్ అనేటువంటి శబ్దంతో భగవత్పరమవుతుంది. ఓం తత్ సత్ అంటాం కదా. ఇక సత్ అంటే భగవంతుని గురించి చెబుతున్నాడు. ఇక అర్జున, సత్ అనేటువంటి శబ్దం సత్యభావాన్ని, శ్రేష్టత్వాన్ని తెలియజేస్తుంది. ఈ కారణం వల్ల ప్రశస్తమైనటువంటి కర్మలలో సత్ అనేటువంటి శబ్దం ప్రయోగింపబడుతున్నది. అంటే ఎటువంటి మంచి పనైనా దోషంతో కూడి ఉంటే అసత్ అంటారు. సత్ అనేటువంటి శబ్దోచ్చారణం వల్ల సర్వదోషాలు నశించి ఆ పని మంగళప్రదంగా ముగిస్తుంది. సత్ అనే శబ్దం మంగళకరం, పవిత్రం, శక్తివంతం. సత్ అంటే నాశనరహితం. కాబట్టి అన్ని విధాలైనటువంటి పుణ్యకర్మలలో సత్ శబ్దాన్ని ఉచ్చరిస్తాం. దీనివల్ల కర్మలో ఉన్నటువంటి లోపాలు, దోషాలు నశించిపోతాయి. ఇక పార్థ, శ్రద్ధ లేకుండా చేయబడినటువంటి హోమం కానీ, దాన ధర్మాలు కానీ, శారీరక వాచిక మానసిక తపస్సులు కానీ, ఇతర పుణ్య కర్మానుష్ఠానాలు కానీ అసత్ అని చెప్పబడతాయి. దీనివల్ల ఇహలోకంలో సుఖశాంతులు ఉండవు, పరలోకంలో పుణ్య ఫలితాలు కూడా ఉండవు అని ఈ అధ్యాయాన్ని ముగిస్తూ కృష్ణ పరమాత్మ శ్రద్ధను గురించి గొప్ప సందేశం ఇస్తున్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా శ్రద్ధను గురించే చెప్పబడింది. సత్ఫలితాన్ని ఇచ్చేది కేవలం శుష్కకర్మ మాత్రమే కాదు అని గీతా భక్తులు గుర్తించాలి. కర్మాచరణంలో శ్రద్ధను బట్టే ఫలితాలు ఉంటాయి. అనేక మంది వ్యక్తులు ఏకకాలంలో ఒకే విధమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. కానీ అందరికీ ఒకే విధమైనటువంటి పుణ్యఫలం రాదు. సాత్విక బుద్ధి గల వాళ్ళకి ఆత్మజ్ఞానం వస్తే, రాజసిక సంబంధమైన వాళ్ళకి బంధనం వస్తే, తామసికురికి నికృష్ట ఫలితాలు వస్తాయి. కాబట్టి శ్రద్ధారహితుడు 1000 అశ్వమేధ యాగాలు చేసినా, కోటాను కోట్లు ధనం దానం చేసినా, ఎన్ని పుణ్యకర్మలు చేసినా అవి ఫలించవు, అవి నిష్ఫలమే. వాటి వల్ల ఇహలోకంలోనూ సుఖం లేకపోతే ఇంకా పరలోకంలో పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది వాడికి? దాన ధర్మాల్లో ధనాన్ని ఎంత ఖర్చు పెట్టామనేది ప్రశ్న కాదు, ఎంతకాలం నామ సంకీర్తనం చేశాం అనేది కూడా తలంపు కాదు. ఎన్ని కోట్లు రామనామం రాశాం అనేది కూడా ప్రశ్న కాదు. మరి కావాల్సింది ఏంటి? ఎంతటి శ్రద్ధతోటి, ఎటువంటి పవిత్రతతోటి, ఎటువంటి చిత్త ఏకాగ్రతతోటి, ఎటువంటి శరణాగతి భావంతో ఆయా పుణ్యకర్మలను అనుష్ఠించామా అనేదే ముఖ్య విషయం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే స్వల్పమస్యస్య ధర్మస్య త్రాయతే మహత్ భూయాత్ అన్నారు. అంటే దైవార్పితమైనటువంటి భావంతో చేయబడినటువంటి స్వల్ప ధర్మమైనా కూడా మహాభయం నుండి రక్షిస్తుంది అని గీతాచార్యుడు 2వ అధ్యాయంలో 40వ శ్లోకంలో చెప్పాడు కదా. ఇక ఒక్కసారి ఈ అధ్యాయాన్ని మనం ఇంతసేపు చెప్పుకున్నాం కదా. మరి ఇందులో ఉన్నటువంటి ఎసెన్స్ ఏమిటంటే, మానవుణ్ణి సాత్వికుడిగా చేసేది ఆహారం, ఆ తర్వాత తపస్సు కూడా 3 రకాలుగా చెప్పాడు. వాచిక, మానసిక, ఇవన్నీ కూడా. అయితే భగవన్నామ సంకీర్తనం అనేది చిత్తశుద్ధిని కలిగిస్తుంది. భగవన్నామం అనేది పవిత్రం, మంగళకరం, మహనీయమైనటువంటి మాధుర్యవంతం, మహిమాన్వితం అని గీతాచార్యుడు నొక్కి వక్కానించాడు మరొక్కసారి.
రేపటి రోజు చివరి అధ్యాయాన్ని మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అదే మోక్ష సన్యాస యోగం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.